కాకపోతే అది ప్రొడ్యూసర్ ఇష్టం. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు అంటే, ఆ హీరో నాకు కలిసి రాలేదు అనుకుంటే అతనితో సినిమాలు మళ్ళీ చేయరు వాళ్ళు. సెంటిమెంట్లు ఎక్కువ నమ్ముతారు మన దగ్గర. అంటే ఆ హీరో సక్సెస్ఫుల్ హీరోనే కావచ్చు, ఏ హీరో అయినా సరే. వేరే డైరెక్టర్ల చేతిలో పడితే బాగుండొచ్చు, నాకు ఇతను కలిసి రాడు అనుకున్నప్పుడు ఆ కాంబినేషన్లో మళ్ళీ రావు, ఓకే. చాలా రేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినయ విధేయ రామ, బోయపాటి డైరెక్షన్లో చరణ్కి కుదరలేదు అనుకున్నప్పుడు ఇంకోసారి మళ్ళీ బోయపాటి రెండో సినిమా చరణ్తో చేయడు. అలానే చరణ్ కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇంకొక సినిమా మీకు చేస్తానండి అని కూడా అనరు. ప్రొడ్యూసర్ గురించే ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఉన్నారు, ఇంకో డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారికి కలిసి వచ్చే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. అనిల్ రావిపూడి ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మెగా హీరో సుప్రీం చేశారు కదా సాయి ధరమ్ తేజ్తో. అదే ఒకవేళ రామ్ చరణ్ తేజ్తో ఏమైనా కాంబినేషన్ సెట్ అయింది అనుకుందాం, ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారితో సెట్ అయిందని వార్తలు వస్తున్నాయి. అలా ఏదైనా సెట్ అయితే మేబీ మళ్ళీ దిల్ రాజు గారికి ఏమన్నా లాభాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. సరే, ఇంకా దిల్ రాజు గారికి బాగా కలిసి వచ్చిన కొంతమంది ఉంటారు, శ్రీకాంత్ అడ్డాల్ అలాంటి వాళ్ళు, ఎవరైనా అలాంటి వాళ్ళతో సినిమాలు తీపిస్తే ఈయన కలిసి వచ్చే అంశమైనా ఉండొచ్చు. అంతెందుకు, ఈవెన్ బలగం వేణు అయినా డైరెక్ట్ చేయొచ్చు, తప్పే ఉంది.